Hi everyone, welcome to my channel. Today I am excited to share with you my photo performance Art of Vaccination, Girl with Pearl Mask and Mona Lisa Unite Against COVID-19. During the COVID-19 pandemic, I created a series of 3 special photo performances to raise awareness about wearing masks and getting vaccinated. Initially, I did 2 separate performances. In the first one, I dressed as the famous painting Mona Lisa and encouraged people to wear masks. In the second performance, I dressed as a girl with a pearl earring, but I called it as Girl with a Pearl Mask to remind everyone about wearing mask and also highlighting the new trends of making masks a fashionable accessory. Finally, when the vaccination time came, I combined both the photo performance roles into one performance. In this act, I played both Mona Lisa and the girl with a pearl mask. The girl with the pearl mask represented the healthcare workers and she was shown giving a vaccine to the Mona Lisa. The aim of this performance is to show the importance of getting vaccinated and to protect ourselves from COVID. To follow safety rules, I tried to shoot this at home without any photographer and even whatever costumes are available and without makeup. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా నా ఫోటో పెర్ఫార్మెన్స్ని. నేను కోవిడ్ టైంలో యూరోపియన్ పెయింటింగ్స్ని ఆధారంగా చేసుకుని 3 పెర్ఫార్మెన్స్లు చేశాను. ఒక ఫోటో పెర్ఫార్మెన్స్ మొనాలిసా పెయింటింగ్ని ఆధారంగా చేసుకొని చేశాను. అందులో మొనాలిసాగా దుస్తులు ధరించి మొనాలిసా పెయింటింగ్ లాగా తయారయ్యి మాస్క్ని వేసుకొని మాస్క్ యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి ఆ పెర్ఫార్మెన్స్ని చేశాను. గర్ల్ విత్ పర్ల్ మాస్క్ అని చెప్పి గర్ల్ విత్ పర్ల్ ఇయరింగ్ అనే పెయింటింగ్ని ఆధారంగా చేసుకొని గర్ల్ విత్ ఏ పర్ల్ మాస్క్ అని చేశాను. ఆ టైంలో డిజైనర్ మాస్కులు రావడం మొదలుపెట్టాయి. అందుకని మాస్క్ యొక్క ప్రాముఖ్యతని డిజైనర్ మాస్కులు వచ్చిన సందర్భంగా ఆ ఫోటో పెర్ఫార్మెన్స్ని చేశాను. తరువాత వ్యాక్సినేషన్ టైంలో గర్ల్ విత్ పర్ల్ మాస్క్ మొనాలిసాకి వ్యాక్సిన్ ఇస్తున్నట్లుగా ఈ ఫోటో పెర్ఫార్మెన్స్ని చేయాలని అనుకొని ఆ 2 క్యారెక్టర్స్ని కలిపి ఒకటిగా చేసి ఒక ఫోటో పెర్ఫార్మెన్స్ని చేశాను. ఆ రోజుల్లో ఐసోలేషన్ ఉండేది, ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మనం ఏ వస్తువుని ముట్టుకున్నా చేతులు కడుక్కోవటము, శుభ్రతను పాటించటము, శానిటైజ్ చేయటము అవన్నీ చేసేవాళ్ళము. అందుకని నేను మా ఇంట్లో ఉన్న కెమెరాతోటే ఆ ఫోటో తీసుకొని అట్లా దుస్తులు అవి ధరించి అక్కడ ఉన్న దుస్తులను మాత్రమే ఇంట్లో ఉన్న వస్తువులతోటి నేను ఫోటో పెర్ఫార్మెన్స్ని చేసి ఫోటోని తీసుకొని ఈ ఎడిటింగ్ చేసి ఇట్లా తయారు చేశాను అన్నమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.